పులివెందులలో సీఎం జగన్ పర్యటన, మెడికల్ కాలేజ్, ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో కాంగ్రెస్ ప్రజా దీవెన సభ. సీఎం అయ్యాక భద్రాద్రి జిల్లాకు మొదటిసారి సీఎం రేవంత్. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సీఎం. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన రేవంత్ రెడ్డి. రేపు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోషల్ మీడియా ఇన్ఛార్జీలతో భేటీ. సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాపై సీఈసీ కసరత్తు. కాళేశ్వరం కేసీఆర్ 4 ఏళ్లలోనే పూర్తి చేశారు. గతంలో 30 ఏళ్లు పట్టేదన్న హరీష్ రావు. టీడీపీ, బీజేపీ, జనసేన సమావేశం. సీట్ల సర్దుబాటుపై 3 పార్టీల నేతల మధ్య కీలక చర్చలు. మరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన. నిడదవోలు జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్. రాష్ట్రంలో జగన్ బిల్డప్ బాబాయ్లా మారాడు. సిద్ధం సభలో గ్రీన్ మ్యాట్ వేసి గ్రాఫిక్స్ చూపించారన్న లోకేష్. టీడీపీలోకి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు 2-3 రోజుల్లో చేరే అవకాశం. జగన్ను మరోసారి సీఎం చేసేందుకు పనిచేస్తా. ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు. బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పోలీసులపై వ్యాఖ్యలు. తిరుమల కొండపై చక్కర్లు కొట్టిన 3 హెలికాప్టర్లు. ఆరా తీస్తున్న విజిలెన్స్ అధికారులు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసు దర్యాప్తు ముమ్మరం. సిరిసిల్లలో అదుపులోకి తీసుకున్న పోలీసులు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపడుతున్న ఇస్రో. సముద్రయాన్ ప్రాజెక్ట్ చేపట్టేందుకు ముహూర్తం ఖరారు. మారిషస్ బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రేపు మారిషస్ జాతీయ దినోత్సవానికి హాజరు. దేశవ్యాప్తంగా పలు అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం. పలు రైల్వే ప్రాజెక్టులను, హైవేలను ప్రారంభించనున్న ప్రధాని. ఛత్తీస్గఢ్ లో ప్రధాని పర్యటన. 3 కోట్ల మంది మహిళలను, లఖ్పతి దీదీలను తయారు చేస్తామన్న మోదీ. ఎలక్టోరల్ బాండ్ల కేసులో ఎస్బీఐకి ఎదురుదెబ్బ. ఎస్బీఐ పిటిషన్ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు.